లార్డ్ మత్తయి సువార్త 25వ అధ్యాయము 19 నుంచి 25వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యమును గురించిన ఉపమానం చెప్తా ఉన్నారు. అందులో ఒక మంచి యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు తన ముగ్గురు దాసులకు తలాంతులు ఇచ్చినాడు. వారి వారి సామర్థ్యం ప్రకారము తలాంతులు ఇచ్చినాడు. మొదటి వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చినాడు. రెండో వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చినాడు. మూడో వ్యక్తికి 1 తలాంతు ఇచ్చినాడు. తలాంతు అనగా ఆ సమయంలో వాడే ఆ ధనం అనమాట కదండి. వారి వారి సామర్థ్యం ప్రకారం ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని ఈ వ్యక్తులు వ్యాపారం చేసి అభివృద్ధి పరిచి కదండి ఇంకా గొప్ప చేసినారు. దేవునికి స్తోత్రం. మరి యజమానుడు దూరదేశం ప్రయాణమై వెళ్ళినాడు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు లెక్క అడుగుతున్నాడు, మీరు ఏం చేసినారు, మీ తలాంతుతో మీరు ఏం చేసినారు. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో కూడా ఇదే జరుగుతుంది. దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చినాడు, జీవితాన్ని ఇచ్చినాడు, మంచి మనసునిచ్చినాడు, కృపనిచ్చినాడు, బైబిల్ ఇచ్చినాడు, వాక్యం ఇచ్చినాడు, ప్రార్థన ఇచ్చినాడు, సంఘాన్ని ఇచ్చినాడు, సహవాసాన్ని ఇచ్చినాడు, కొన్ని తలాంతులు ఇచ్చినాడు. దేవుడు నీకు కృప చూపిస్తా ఉన్నాడు. అయితే నీ జీవితం పట్ల నువ్వేం చేసినావు? నీ జీవితం ద్వారా దేవునికి ఏమన్నా మహిమ వచ్చిందా? ప్రజలకి ఏమన్నా మేలు జరిగిందా? ఈ లోకంలో నువ్వు తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ సుఖపడుతూ నీ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నావా, లేదంటే ప్రభు కోసం ఏదన్నా చేసినావా అన్నది దేవుడు లెక్క అడుగుతాడు. యజమానుడు వచ్చి లెక్క అడిగినప్పుడు 5 తలాంతులు పొందుకున్న వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఇంకొక 5 తలాంతులు ఎక్స్ట్రా సంపాదించినాను అన్నప్పుడు యజమానుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీదనే నేను నియమిస్తున్నాను, మరి నీ ప్రభు యొక్క సంతోషంలో పాలు పొందుము అని ఆ యజమానుడు చెప్పినాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రభువు మన గురించి అదే చెప్పాలండి. పరలోక రాజ్యంలో బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పాలి. ఆమేన్. 2 తలాంతులు పొందుకున్న వ్యక్తి కూడా ఆ విధంగానే చేసినాడు. ప్రభు అతన్ని మెచ్చుకున్నాడు. నీవు 2 ఇస్తే ఇంకా 2 సంపాదించినావు, ఎంతో ఉపయోగకరంగా జీవించినావని మెచ్చుకున్నాడు. కానీ 1 తలాంతు పొందుకున్న వ్యక్తి మాత్రము కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు, బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాడు. అయ్యా నీవు విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చువాడను అయినా కఠినోడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను, ఇదిగో నీది నీవు తీసుకో అని ఇచ్చినాడంట. చూసినారండి, ఈ 1 తలాంతు కలిగిన వ్యక్తి బుద్ధిహీనుడై ఉన్నాడు, దేవుని కఠినుడు అంటున్నాడు. నిజమే కదండి, హార్డ్ మ్యాన్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఆయన డిసిప్లిన్ కలిగిన ప్రభువే. దేవుడు లెక్క అడుగుతాడు, ఆయన డిసిప్లిన్ కలిగిన ప్రభువే. మరి నువ్వు లెక్క చెప్పాలి. ఇతను ఏమంటున్నావు, నువ్వు హార్డ్ మ్యాన్, నీవు కఠినుడవు కదండి, నీవు ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి అడుగుతా ఉన్నావు, నీది నువ్వే తీసుకో.